హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ వన్ను వేణుగోపాల్. ఇలా అయితే ఆలూతో సింపుల్గా అయిపోయే స్నాక్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది ఎట్లా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఆలుగడ్డల్ని ఇట్లా శుభ్రంగా కడిగి మీద చెక్కు తీసి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేయగానే నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. చూడండి, ఇట్లా నీళ్ళల్లో వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసి ఇట్లా కలుపుకోవాలి. నాకు ఈ బౌల్లో కలప రావట్లేదు, అందుకే నేను ఒక ప్లేట్లో తీసుకొని కలుపుతున్నా. చూడండి, ఇట్లా ప్లేట్లో తీసుకొని కలుపుకుంటే మంచిగా కలుపుతుంది. ఇట్లా కలిపినాక ఇళ్ళకు కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేస్తూ కలుపుకోవాలి. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నాను. ఇట్లా బియ్యం పిండి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ ఉన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా తీస్తూ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి, లేకపోతే మీద మాడిపోతాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇలా కాల్చుకుంటే లోపల వరకు కాలి మంచిగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయి ఆలుగడ్డ స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఈ సమ్మర్లో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ స్నాక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.